శారద దగ్గరికి వెళ్ళి నాలాగే నటించి తన చైన్ తీసుకున్నావు నువ్వు. నేనేం తీసుకోలేదు. ఎంత పొగరా నీకు. ఉందిరా ఎక్కడా ఉందిరా పెట్టారా సేట్ దగ్గర ఉందిరా. ఆగరా ఇలా చూడు. వద్దు, నన్ను కొట్టావు లాయర్ల సంఘం నీ మీద కేసు పెడుతుంది. రే తప్పు నువ్వు చేసేసి వాళ్ళు ఎందుకు ఇందులో లాగుతావు. నొప్పిగా ఉందిరా. నొప్పెడుతుంది. నొప్పిగా ఉందిరా. వదలరా. మోసం చేసి డబ్బు తీసుకెళ్లి తాగినప్పుడు బాగుంటుంది, ఇప్పుడు నొప్పెడుతుందా. నొప్పెడుతుందా నొప్పెడుతుందా. రే నన్ను ఇలా కొట్టే పని పెట్టుకున్నావా. నేనేం చేస్తాను. ఎప్పుడైనా తన ఆఫీస్ వైపు వెళ్తావా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావరా. ఎక్కడికి వెళ్తావు. పొడి చేస్తాను. ఏమనుకుంటున్నావురా. కింద పడే. బ్రదర్ కదా అని ఓడ్చుకుంటుంటే కింద పడేరా. ఏంటో రెచ్చిపోతున్నావు. దగ్గరకు వచ్చావు పొడి చేస్తాను ఏమనుకున్నావు. రే నాతో పెట్టుకోకు. పొడుచుకుని చచ్చిపోతాను. కావాలి. పాపిస్తాడా వీడు ప్రాణాలతో బతుకుంటూ నీకు ఇష్టం లేదా. ఎందుకు ఇలా మా ప్రాణాలు తీస్తున్నావు. నన్ను ఎందుకు అడుగుతావయ్యా. బాగా అడగవయ్యా. ఏ సీరియస్ ఏ లేదమ్మా. నా సీనియర్ లాయర్ ఒక కేసు గురించి చెప్పారమ్మా. లా బుక్స్ అని రెఫర్ చేసి తలనొప్పిగా ఉంది కదా అని నేను పడుకున్నానమ్మా. ఏంటో 7 గంటలకే నిద్రని అన్నీ వచ్చి నన్ను కొడుతున్నాడమ్మా. వాడెప్పుడన్నా లేస్తాడు, ఎప్పుడన్నా పడుకుంటాడు. వెళ్ళి నువ్వు పని చూసుకోపో. వాడేం ఫ్రాడ్ పనులు చేస్తున్నాడో తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు చేయింది వాడు చేసిందే ఉందరా. నువ్వు మహా ఉత్తముడు. నోట్లో కూతురు వస్తాయి. ఇంత వయసు వచ్చింది ఇంకా మంచిదో చెడేదో తెలియకుండా ఉన్నావు. వాడు మంచోడు కాదయ్యా. మంచోడు కాదు. మాకంతా తెలుసు. అయ్యో రౌడీ వెతవట తిరిగి ఇంట్లో కూడా రౌడీతనం చేస్తున్నాడు. వాడేదో టెన్షన్ లో ఉన్నాడు. కాళ్ళు పట్టుకుంటున్నావా. పట్టుకో పట్టుకో. ఏదో ఒక రోజు వాడు నీ గొంతు పట్టుకుంటాడు. అప్పుడు తెలుస్తుంది నీకు. ఆ పెట్ట గురించి నాకు తెలుసురా. వీళ్ళంతా ఉంటే ఎక్కడ నిద్ర వస్తుంది. ఇప్పుడు సూపర్ గా నిద్ర వస్తుంది. ఏంటి శివ. ఇదిగో. నేనేం అడిగానని నేనంత కోపంగా నన్ను దింపేసి వెళ్ళిపోయావు. చూడు శ్వేత, నేను హడావుడిగా నీ ఆఫీస్కి వస్తాను. నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి, ఎలాగైనా ఇవ్వు అని అడుగుతాను. కానీ నువ్వు ఇవ్వకూడదు. ఏమైంది. వద్దు శ్వేత, నీకెందుకు అనవసరమైన శ్రమ. వదిలే. లేదు, నువ్వు మనసులో ఏదో ఉంచుకొని మాట్లాడుతున్నావు. నీకు అవసరమైతే నేను ఇస్తా, నాకు అవసరమైతే నువ్వు ఇస్తావు. ఇప్పుడేంటి కొత్తగా వద్దంటున్నావు. ఏయ్ పిచ్చిదానా. నేను వచ్చి చైన్ తీసుకెళ్ళింది నేను కాదు, నా తమ్ముడు. అనుకున్నాను నిన్నే. నాకు డౌట్ వచ్చింది. నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు. అనుకున్నాను గినుకున్నాను అని ఇచ్చేటప్పుడు ఆలోచించవా. సరే సరే, ఇంకెప్పుడు వాడిని జోలికి రాడు. ఎందుకనే జాగ్రత్తగా ఉండు. గొప్ప గోల్మాల్ ఫ్యామిలీ, నేను జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ ఏం గోల్మాల్ కాదు, వాడే కొంచెం గోల్మాల్ కాడు. రెండు వడ పార్సల్ అన్నా. మన భాను చూడటానికి పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు వస్తున్నారని చెప్పారు కదా, ఎప్పుడు వస్తున్నారు? వచ్చే వారంలో వస్తారనుకుంటా తమ్ముడు. అదే ఆ అబ్బాయి పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ సంబంధం కుదిరితే బాగుంటుంది. ఇదిగోమ్మా. థ్యాంక్స్ అమ్మా. అవును, అక్కడ ఎవరు షాప్ లో? పెద్ద అబ్బాయా? భలే బాగా అడిగావు పో. వాడిని వదిలి నేను ఇక్కడ నిలిచే పనేనా? వాడు ఒకడుంటే ఏమి అమ్మడు, 4 కోట్లాట్లు తీసుకొస్తాడు. వీడు చిన్నోడు, లాయర్ పని చేసుకుంటూ ఎందుకు నాన్న ఇంకా షాప్కి వచ్చి కష్టపడుతున్నారని అడిగాడు. నాన్న మీరు ఇలా కష్టపడే కదా మమ్మల్ని అందరినీ చదివించిందని బాధ్యతగా మాట్లాడుతున్నాడు. ₹40 రూపాయలమ్మా. కట్టు కట్టు చీరే కట్టు, ఒంటె చూపు దూరే కట్టు, నోరు కాస్త ఊరే కట్టు. ₹10 ఇవ్వండి. చెప్పండి, ఏం కావాలి? ములక్కాళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయా? ములక్కాళ్ళేగా. ఇదిగో చూసారా,
బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. వంకాయలు ఎంత అండి? వంకాయలు ఇక్కడ అమ్మంగానే బాబా మీరు చెప్పండి ఎన్ని ములక్కాయలు కావాలి? ఓ 10 ములక్కాళ్ళు ఇవ్వు బాబు. ఇదిగో ఇప్పుడే ఇస్తాను. ఈ టమాటాలెంత? టమాటాలు తక్కువేనండి. అసలు మీరు ఇంత ఎండలో ఎందుకు బయటకు వస్తారు? మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, నేను డోర్ డెలివరీ చేస్తాను. పర్వాలేదు ఇదిగోండి. బాబు, నేను ఎల్బీ నగర్ లోనే ఉంటాను. ఓ. అయితే నేను వచ్చి కొనుక్కుంటా. మీరు ఎల్బీ నగర్ లోనే ఉంటారా? ఓహో, రేయ్ ఆ, చూసావా కస్టమర్లను సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా. అవునన్నా. ఆ, నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోరుగా? చెప్పు బాబు, ఏమిటి? ఆ, మీ శారీ, ఆ మ్యాచింగ్ బ్లౌజ్, ఓహో సూపర్. అందులోనూ ఆ కిటికీల జాకెట్ ఉంది, ఆ, ఓహో సూపర్. ఆ, బాగా మెయింటైన్ చేస్తున్నారు. థాంక్స్. ఆ టమాటాలు ఏమన్నా చూసారా? ఆ. రండి, ఎంత పెద్ద టమాటాను చూసారా? తీసుకోండి. ఆ, మీ సంచి ఇవ్వండి. సరే, మొత్తం ఎంతైంది బాబు? అయ్యో, మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటానులేండి. ఇదిగో వద్దు, అప్పు ప్రేమలకు ముప్పు. అయ్యో, అయితే వెంటనే ఇచ్చేయండి. మీ ప్రేమ నాకెప్పుడు కావాలి. అవును, మీ అమ్మాయి సీనియర్ ఇంటర్గా చదివేది. అవునన్నా. సాయంత్రం పాటు వీటి దగ్గర ట్యూషన్ పంపించరా, బాగా పికప్ చేస్తాడు. హలో, ఏయ్, ఏంటి ఫస్ట్ రింగ్ లోనే ఫోన్ తీసావు? ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది. ఎవరూ లేరు, అందుకే తీసా. ఏంటి ఇంట్లో ఎవ్వరు లేరా? పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికెళ్లారు, ఉదయానే వస్తారు. మేక ఒంటరిగా ఉందా? మ్మ్. ఇవాళ ఏమైంది ఇతనికి? ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. హలో, హలో, ఏయ్ గాయు, నేనే. ఏంటి ఫోన్ తీయడానికి ఎంతసేపు? నిద్రపోతున్నానబ్బా. ఏంటి, నిద్రపోతున్నావా? ఉమ్. ఏయ్, అబద్ధం చెప్తున్నావు కదా. జెమిని మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నావు. ఏయ్, నీ జెమిని మ్యూజిక్ లో పాట చూస్తున్నానని నీకెలా తెలిసింది? ఆ, మీ ఇంటి టీవీని ఎదురుగా నేను చూస్తున్నానుగా. ఏ అశోక్, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ, నీకేంటి, నువ్వు చెప్పేశావు ఒంటరిగా ఉన్నానని. నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను, మనసు ఆగలేదు. అందుకే నిన్ను ఒకసారి చూసి వెళ్దామని వచ్చేసాను. ఎట్టా వచ్చావు? పైపెక్కే వచ్చాను. ఏ అలా అంటే రావచ్చా? ఏదైనా అయితే ఏమవుతుంది? పైపుకి ఏం కాలేదు కానీ నీకేం ప్రాబ్లం లేదుగా? నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం. నువ్వు ఇక్కడి నుంచి కదులు, నేను చూసుకుంటా. ఓకే ఓకే, సీ యూ. నువ్వు కోయికో. గుడ్ నైట్, బాయ్. ఏమైంది? నీళ్ళు నీళ్ళు. వలేస్తే దీనికే వలయ్యాలి. అయ్యో అయ్యో, గుండె నొప్పిగా ఉంది. ఇదిగో తాగు. అయ్యో. వేగం తాగు. అశోక్ ఎవరైనా చూడబోతారు, ముందు నువ్వు పోయికో. ఏయ్, నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తోంది. ఎదురింట్లోంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది. వెళ్ళి చూడు చూడు. అశోక్, నువ్వు వేగంగా ఇవి నుంచి వెళ్ళిపో. కూర్చో. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు పొద్దున కానీ రారు. నువ్వేమో తలుపులన్నీ మూసేశావు. ఇప్పుడు వెళ్తే ఏంటి, తర్వాత వెళ్తే ఏంటి? ఇంత దూరం కష్టపడి వచ్చేసి వచ్చేసి ఆ, ఆ, ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి చూసి ఆ,